సంఖ్యాకాండం 19వ అధ్యాయం. యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కళంకం లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావన్నని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడను దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిసోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలను పవిత్ర స్థలమందును ఉంచవలెను. పాప పరిహార జలంగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారంలో ఉన్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూతవేయబడక తెరిచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలంలో ఖడ్గంతో నరకబడిన వానినైనను శవంనైనను మనుష్యుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మంలోనిది కొంచెం తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తర్వాత పవిత్రుడైన ఒకడు హిసోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వాన్నే గాని శవంనే గాని సమాధిని గాని ముట్టిన వాని మీదను దాన్ని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దాన్ని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహార జలము వారి మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు.